బ్యాక్ టు న్యూస్. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ఇందూరు బ్రాండ్లతో పసుపు పరిశ్రమను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ప్రతి పంటపై నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రైతులు అవగాహన కలిగి ఉన్నారని, దేశంలోనే ఈ ప్రాంతంలో ప్రగతిశీల రైతులున్నారని అరవింద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్ లో పసుపు శుద్ధి పరిశ్రమను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ హాజరయ్యారు. తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఎఫ్పిఓ బ్రహ్మాండమైన పసుపు శుద్ధి కర్మాగారం ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ఇందూరు పసుపు అన్న బ్రాండ్ ఏర్పాటు చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయల సబ్సిడీ కూడా ఈ ఎఫ్పిఓకి అందింది. వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ నుంచి గడ్కరీ గారు ఇవాళ తెలంగాణలో ఉన్నారు. హైదరాబాద్ కార్యక్రమానికి నేను బయలుదేరడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముప్కాలు, మన జిల్లాలో ఉన్న ముప్కాలు ప్లస్ డిచ్పల్లి దగ్గర ఉన్న సిఎంసి దగ్గర సర్వీస్ రోడ్లు ప్రజలకి హైవే దగ్గర కన్వీనియన్స్ కోసము చేసుకోవడం జరుగుతుంది. ఆ 2 కూడా మరియు జగిత్యాల టౌన్లో ఆ 3 కార్యక్రమాలు కూడా ఇవాళ గడ్కరీ గారి ప్రోగ్రాంలో ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది.